దేవుడు దత్తపుత్రులుగా చేసుకోవాలనుకుంటున్నాడు. మనల్ని ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? మనలను దత్తపుత్రులను చేసుకోవాలనుకుంటున్నాడు. మనల్ని దత్తత తీసుకొని కుమారులుగా, తన సొంత కుమార్తెలుగా చేసుకుందాం అనుకుంటా ఉన్నాడు. కుమారులమైతే వారసులము. ఆ విధంగా మనల్ని దత్తపుత్రులుగా చేసుకొని వారసులుగా కూడా ఆయనకున్న దానికి అంతటికి మనల్ని వారసులుగా చేసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయనకున్న మహిమకి, ఆయనకున్న నీతికి, ఆయనకున్నటువంటి సంతోషానికి, సమాధానానికి, పరిశుద్ధతకి మనల్ని వారసులుగా చేసుకోవాలనుకుంటున్నాడు. అవి గొప్ప సంగతులు. పరలోకాన్ని గురించి, యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి మనకు తెలిసినటువంటి విషయాలు. తెలియని గురించి అనవసరంగా మన ఊహల్లో అక్కడ పరలోకంలో భవంతులు ఉంటాయి, అక్కడ పరలోకంలో బంగారపు రోడ్లు ఉంటాయి, పరలోకంలో బంగారం ఉంటుంది, ఏముంటుంది, ఇవన్నీ మనకి ఎక్కడా రాయబడలేదు, మనకు తెలియదు. వాటి గురించి ఊహలు అనవసరం. కానీ అక్కడ ఏముంటాయి అని కనుక మనం ఆలోచన చేస్తే చాలా స్పష్టంగా బైబిల్లో మనకు తెలియజేయబడినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, పరలోకాన్నే కనుక విజువలైజ్ చేసుకోదలుచుకుంటే అక్కడ కంటికి ఏం కనిపిస్తాయి అనేటువంటి దానికంటే కూడా ఈవెన్ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి వస్తువులు, అక్కడ ఉన్నటువంటి జీవులు, పెద్దలు, ఇవన్నీ కూడా సాదృశ్య రూపంగా చెప్పబడినటువంటి విషయాలు, సింబాలిక్గా చెప్పబడినటువంటి విషయాలే. అలా కనిపించదు పరలోకం. దేవదూతల విషయంగా మనం చూస్తే ఆ దేవదూతల గురించి ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్, కెరూబులు, శరాపుల గురించి ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్ కనుక మనం చూస్తే చాలా వికృతంగా ఉంటుంది. అంటే బైబిల్లో రాయబడినటువంటి దాని ప్రకారం ఒక డయాగ్రామ్ గీసామనుకోండి, అది భయంకరంగా ఉంటుంది. ఒళ్ళు నిండా కళ్ళు, ఇట్లాగా రకరకాలుగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అవి సాదృశ్య రూపంగా చెప్పబడినటువంటివి. అంటే ఆ ప్రతి ఒక్క వర్ణనకి కూడా దాని వెనకాల ఒక అర్థం ఉండే విధంగా సింబాలిక్గా చెప్పని విషయాలు. కాబట్టి పరలోకాన్ని విజువలైజ్ చేసుకోదలుచుకుంటే ఇవన్నీ కాదు మనం చేయాల్సింది. పరలోకాన్ని విజువలైజ్ చేయదలుచుకుంటే, దేవుని రాజ్యాన్ని విజువలైజ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేయాలి అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటాం, మనం ఎలా ఆలోచిస్తాం, మన సంబంధం దేవునితో ఎలా ఉంటుంది, దీని గురించి ఆలోచిస్తే స్పష్టమైనటువంటి విజువలైజేషన్ మనకు వస్తుంది. అక్కడ మనం పరిశుద్ధంగా ఉంటాం. ఇక్కడ మనల్ని విజువలైజ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బలహీనతలు, ఇక్కడ ఉన్నటువంటి పాపపు తలంపులు, ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు పదే పదే బలహీనతలోకి పడిపోయేటువంటి పరిస్థితులు, వాటి వల్ల వచ్చేటువంటి బిహేవియర్, వాటి వల్ల వచ్చేటువంటి మాటలు, వాటి వల్ల వచ్చేటువంటి మన యొక్క భావాలు, వీటన్నిటిని కూడా మైనస్ చేసేస్తే, వీటన్నిటిని కూడా తీసేస్తే అక్కడ మిగిలేటువంటిది సంతోషము, సమాధానం, నిజమైనటువంటి తృప్తి, నిశ్చయత, పరిశుద్ధత, ఇవన్నీ కూడా మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఈ లోకంలో ఉండగా మనం చూడాలని ఇష్టపడేటువంటి విషయాలు అక్కడ మనం చూడగలుగుతాం ప్రతిరోజు, ఇంకా బ్రేక్ లేకుండా. ఒక్కొక్కసారి దేవునితో బాగా సహవాసం చేస్తాం అన్నప్పుడు దేవునిలో సంతోషించి ఏ విషయాన్ని కూడా మైండ్లోకి తెచ్చుకోకుండా ప్రభువులోనే ఆనందిస్తూ మనం సమయం గడుపుతాం. ఎలాంటి పాపు తలంపు, అపవిత్రమైన ఆలోచన మన జోలికి రాదు. ఎటువంటి లోక సంబంధమైనటువంటి చింత మన జోలికి రాదు. ఎలాంటి గర్వము మన జోలికి రాదు. ఇవి కూడా ఉండవు. సంతోషంతో మనల్ని ప్రేమించినటువంటి క్రీస్తు ప్రేమని మనం ధ్యానిస్తూ, శిలువను ధ్యానిస్తూ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాం, దేవుని సన్నిధిలో గడుపుతాం కదా. అదే పరలోకం, అదే పరలోక రాజ్యం. ఇక్కడ కంటిన్యూస్గా గడపడం ఏదో ఒక బలహీనత వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. మళ్ళా స్ట్రగుల్ అవుతాం, మళ్ళా ఆ విధమైనటువంటి సమయాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ పరలోక రాజ్యంలో అలా కాదు. తరతరాలు నిరంతరం ఏ బలహీనత మనల్ని డిస్టర్బ్ చేయదు. ప్రభులో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు, సంఘంగా కూడుకున్నప్పుడు కావచ్చు, మనం సహోదరులంగా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు కావచ్చు, పాటలు పాడుకుంటున్నప్పుడు కావచ్చు, ఒంటరిగా వాక్యం ధ్యానిస్తున్నప్పుడైనా కావచ్చు,
ఆహా, ఈ సంతోషానికి మించినటువంటి ఎంటర్టైన్మెంట్ ఇంకేముంటుంది ఈ లోకంలో? ఈ సంతోషానికి మించినటువంటి విజయము, ఈ సంతోషానికి మించినటువంటి మెప్పు ఈ లోకంలో ఇంకేముంటుంది అనిపిస్తుంది కదా. దీనికి మించినటువంటి తృప్తి ఎవరివ్వగలరు అనిపిస్తుంది. సో పరలోకం అనేది ఆ విధంగా ఉంటుంది. సో ఆ పరలోక రాజ్యానికి కూడా యేసుక్రీస్తు ద్వారా మనం వారసులం అవుతాము. కుమారులైతే వారసులు. సో అట్లా మనల్ని అడాప్ట్ చేసుకోవాలని, అసలు అసలు అంటే పుట్టుకతోటే ఒక కటిక పేదరికంలో పుట్టి తినడానికి మంచి ఆహారం అంటే ఏంటో కూడా తెలియని వాడికి ఆహారం తింటే ఎలా ఉంటుందో, లేకపోతే ఒక ప్రశాంతమైనటువంటి ఒక పరుపు మీద పడుకుంటే ఎలా ఉంటుందో వాడికి ఏం తెలుసు అని తెలుస్తుందా? వాడికి తెలీదు. వాడు ఎంతవరకు ఆలోచించగలుగుతాడు? వాడు గనక ఆ పెద్ద కోటీశ్వరుడు యొక్క ఇంటి ఎదురుగా నించున్నాడు అనుకో, కోటీశ్వరుడు ఇంటి ఎదురుగా నించుంటే ఏముండి ఉంటాయి లోపల? అంటే ఏముండి ఉంటాయి? మహా అయితే నాకు తినడానికి ఆహారం లేదు, అక్కడ ఆహారం ఉంటుంది. అంతకుమించి ఇమాజిన్ చేసుకోవడానికి కూడా వాడికి కుదరదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడికి తెలిసిందల్లా ఏంటి? కటిక పేదరికం, భయంకరమైనటువంటి పేదరికం తప్ప ఇంకేం తెలియదు. కాబట్టి ఊహించుకోవడానికి కూడా ఏం ఉండదు. అలాగనే ఒక్కొక్కసారి మనకు కూడా ఏంటి అని అంటే ప్రభులోకి వస్తే ఏముంటుంది? ఇంకా సంతోషం. ఇక్కడ మనుషులు మెచ్చుకుంటూ ఉంటారు, ఇక్కడ ఏదో డబ్బులు సంపాదిస్తే మెప్పు వస్తుంది, ఉద్యోగం సంపాదిస్తే మెచ్చుకుంటారు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లగ్జరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇంకెంతకంటే ఆశీర్వాదం ఇంకేముంటుంది అబ్బా పరలోకంలో? దేవునిలో ఇంకెంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది అనిపిస్తుంది. ఎట్లాగైతే ఆ కటిక దరిద్రంలో పుట్టి పెరిగిన వాడికి అంబానీ ఇంటిని చూసాడనుకో, వాడి ఇంటి పేరు ఏదో ఉంది కదా, ఏదో ఆ ఇంటిని చూసాడనుకో, ఏముంటాయి అందులో? బిల్డింగేగా మామూలుగా. మహా అయితే కాస్త మా ఇళ్ళలాగా మురికిగా కాకుండా కాస్త నీట్గా ఉంటుందేమో, అంతే. అంతకుమించి ఇంకేముంటుందో అనుకుంటాడు వాడు. అంతకుమించి ఊహించుకోవడానికి కూడా ఏమీ ఉండదు కదా. అట్లాగనే మనం కూడా ఏం చేస్తుంటామంటే ఏముంటుంది ఇంకా ప్రభువులోకి వస్తే ఎంతకంటే సంతోషం అనుకుంటాం. సో ముందు మనకి ఏం చేయాలి అని అంటే, దేవుడే ఏం చేయాలి అని అంటే ఆ లోపలికి తీసుకెళ్ళాలి. అందులో ఉన్నటువంటి సంపదలు చూపించాలి, అందులో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి విషయాలు, ఆదరణకరమైన విషయాలు, ఆ గృహంలో ఉన్నటువంటి తృప్తికరమైనటువంటి విషయాలు బోల్డ్ ఉంటాయి. అవన్నీ ముందు దేవుడే లోపలికి తీసుకెళ్ళి చూపించి తర్వాత అవన్నీ కూడా నీ సొంతం చేయబోతున్నా ఒకరోజు. ఈ తృప్తి, ఈ నిశ్చయత, ఈ సంతోషం ఎడతెగకుండా, ఏ బలహీనత నీ నుంచి దూరం చేయకుండా తరతరాలు నీతోనే ఉండే విధంగా నిన్ను నా రాజ్యంలోకి తీసుకెళ్ళబోతున్నా ఒకరోజు. ఈ లోకంలో కూడా వీటన్నిటిని నువ్వు ఎంజాయ్ చేస్తావు, ఈ సంపదలన్నీ కూడా నువ్వు అనుభవిస్తావు. కానీ ఒకనాడు నిన్ను నా రాజ్యంలోకి తీసుకెళ్తాను అని చెప్పినప్పుడు అప్పుడు నిరీక్షిస్తూ ఉంటాం మనం కదా. సో ప్రభు అదే చేస్తూ ఉన్నాడు. ప్రభు ఈ లోకంలో ఉండగానే మనల్ని రక్షించుకుంటున్నాడు. ఈ లోకంలో మనకున్న బలహీనతలు ఏంటో మనకు తెలియజేస్తున్నాడు, మన దరిద్రం ఏంటో మనకు తెలియజేస్తున్నాడు, ఆయనలో ఉన్నటువంటి సంపద ఏంటో తెలియజేస్తున్నాడు. మనం ఏదో 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 బంధువులు ఎవడన్నా మెచ్చుకుంటే ఇంక అదే ఆశీర్వాదం, ఏదైనా ఉద్యోగం వస్తుంది అని మనం చాలా చీప్గా ఉంటుంటాం కదా. సో మరి అంత చీప్గా ఆలోచించబాకరా, నీకు తెలియదు, నీకు చిన్నప్పటి నుంచి ఇదే చెప్పారు, ఇదే ఆశీర్వాదం, ఇదే ఇంకా గొప్ప, ఇంకెంతకు మించి గొప్ప సంతోషం ఉండదు అని చెప్పి నీకు చిన్నప్పటి నుంచి ఇదే చెప్పారు కాబట్టి దాంట్లోనే కొట్టుకుంటున్నావు నువ్వు. కటిక దరిద్రం అనమాట అది, అర్థమవుతుందా? ఆ ధనవంతుడి ఇంట్లో సంపదలు ఎట్లా ఉంటే కూడా ఇమాజిన్ కూడా చేసుకోలేనటువంటి దరిద్రం అది. ఎందుకంటే పుట్టుకతో అట్లా నేర్పించి పెట్టారు. ఇదే, ఈ డబ్బే, ఈ ఉద్యోగమే,
ఈ మెప్పే, ఇదే సంతోషం, ఇదే ఆశీర్వాదం. సో ప్రభు వస్తున్నాడు, ప్రభు మనల్ని కలుసుకుంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సువార్తనిస్తున్నాడు, సహోదరులను ఇస్తున్నాడు, సంఘాన్ని ఇస్తున్నాడు. ఆయన సిలువలో నీ కోసం ఏం చేశాడో, నీకు బదులుగా ఆయన ఏ విధంగా మరణించాడో, తన రక్తమంతా ఏ విధంగా కార్చాడో ఆయన వివరించుకుంటున్నాడు. ఆ విధంగా తన రక్తమంతా కార్చి నీకోసం నరునిగా జన్మించడం ద్వారా నిన్ను దత్తపుత్రుని చేసుకుందాం అనుకుంటున్నాననే సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. దత్తపుత్రులమవుతే ఏమవుతుందంటే పాపం నుంచి విమోచించబడతావు. ఆయనలో ఉన్నటువంటి కృపా ఐశ్వర్యము నువ్వు ప్రతి దినము అనుభవించేటువంటి స్థితికి వెళ్తావు. పరిశుద్ధత అనేటువంటి స్థితికి వెళ్తావు. బలహీనతల్ని విడిచిపెట్టేస్తావు. ఈ ఐశ్వర్యం అంతా ఉంది ఆయన దగ్గర. నిజమైన తృప్తి, నిజమైనటువంటి నిరీక్షణ, నిజమైనటువంటి నిశ్చయత, ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయిరా బాబు అని ఆయనే వచ్చి నెత్తినోరు బాదుకొని మనకు అర్థమయ్యేలాగా చేసి, అర్థమవుతుందా, మనకు అర్థమయ్యేలాగా చేసి, ఒకనాడు ఎవ్వరూ నీ నుంచి ఈ గొప్ప విషయాల్ని తీసివేయకుండా నా రాజ్యానికి నిన్ను వారసులుగా చేసుకుంటా. దానికోసం ఇప్పుడే నేను దత్తత తీసేసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడే నేను దత్తత తీసేసుకుంటున్నాను. ఈ లోకంలో నువ్వు ఉండగానే నేను దత్తత తీసేసుకుంటున్నాను. నా కుమారుడుగా, నా కుమార్తెగానే ఈ లోకంలో నువ్వు బ్రతుకుతావు. ఈ లోకంలో నీ జీవితం అయిపోయిన తర్వాత నా రాజ్యంలోకి వచ్చేస్తావు. ఇంకక్కడ నేను డిస్టర్బెన్స్ చేసేది ఏమి ఉండదు. ఇదే తృప్తి వితౌట్ ఎనీ ఇంటరప్షన్, ఇదే సంతోషం వితౌట్ ఎనీ ఇంటరప్షన్ నువ్వు పొందుకునేలాగా నేను చేస్తాను. ఈ విధంగా ప్రభు తన సువార్తను మనకు అందించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట, అపోస్తుల బోధల ద్వారా. సో కుమారులైతే మీరు వారసులు అని చెప్పి 8వ వచనం నుంచి చూడండి. ఆ కాలమునందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ చూడండి, ఆ కాలమందైతే ఏ కాలమందు? ఈ సంఘంలో, గలతీ సంఘంలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు అని అంటే గలతీలే. యూదులు కూడా ఉన్నారు, గ్రీస్ దేశస్తులు ఉండొచ్చు, రోమన్స్ కూడా, వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఎక్కువ గలతీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులే. అందుకనే 3 అధ్యాయాలు కూడా అవివేకులైన గలతీలారా, ఫులిష్ గలేషియన్స్ అనే టైటిల్ని వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. వాళ్ళ జాతికి ఉన్నటువంటి ఒక టైటిల్ అది, ఎప్పటి నుంచో వాళ్ళ కవులే వాళ్ళని ఆ విధంగా వర్ణించి రాసినటువంటి టైటిల్ కదా అని మనం అనుకున్నాం కదా. సో ఆ టైటిల్ని వాళ్ళకి జ్ఞాపకం, రే బాబు వాళ్ళకి అనలేదురా మీ కవులు మిమ్మల్ని అవివేకులైన గలతీలారా అని. సో గలతీలు ఎక్కువ ఉన్నారు అక్కడ. అంటే మిగిలిన ఎథ్నిక్ గ్రూప్స్ కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ గలతీలు ఉన్నారు. సో ఈ గలతీలు ఎవరు అని అంటే వాళ్ళు అన్య దేవత ఆరాధన చేసేటువంటి వ్యక్తులు. ఒకప్పుడు అన్నప్పుడు, ఆ కాలమందు అయితే అని అన్నప్పుడు దాన్ని దేని గురించి మాట్లాడుతున్నాడంటే పౌలు, వాళ్ళు ఇంకా యేసుక్రీస్తుని ఎరగనటువంటి కాలం. ఆ కాలంలో వాళ్ళు ఎవరు? గలతీలు. ఆ కాలంలో వాళ్ళు గ్రీకు మతంలో ఉన్నటువంటి ఆ దేవతలను, ఎంతోమంది దేవతలు అనమాట. అప్పుడు మనకులాగానే చాలామంది దేవతలు ఉంటారు. ఇదేదో గొప్ప ధర్మం. మరి ఏ దేశానిలోనో ఏ దేశానికి ఆ దేశం అదే మా గొప్ప ధర్మం అని అనుకుంటా. మన వాళ్ళు కూడా చాలా గొప్ప ధర్మం ఎప్పటి నుంచో ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇది ఈ దేవతలు ఎక్కడ లేరు అనుకుంటుంటారు. మనం వింటుంటాం. ఎందుకు వింటుంటాం అంటే రోమన్ దేవతలు కనుమరుగైపోయారు సువార్త వల్ల. గ్రీకు దేవతలు కనుమరుగైపోయారు సువార్త వల్ల. బబులోను దేవతలు కనుమరుగైపోయారు. యేసుక్రీస్తు సువార్త ఎప్పుడైతే ప్రపంచంలో ప్రకటింపబడిందో
ఈ భయంకరమైనటువంటి ఈ ఆచార సంబంధమైనటువంటి ఈ మతాలన్నీ కనుమరుగైపోయినాయి. ఆ దేవతలు, వారి ఆరాధనలు, అపవిత్రమైనటువంటి భయంకరమైనటువంటి ఆరాధన విధానాలు, చిన్న బిడ్డల్ని బలిచ్చేటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి ఆరాధన విధానాలు, ఇవన్నీ కనుమరుగైపోయినాయి. ఈవెన్ భారతదేశంలో కూడా చాలా దురాచారాలు కనుమరుగైపోయినాయి కదా. ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని దురాచారాలు కనుమరుగవ్వాలి అని అంటే కొన్ని ఏంటంటే ఆరాధన విధానాలు కనుమరుగైపోవాలి. ఆ విధంగా అవన్నీ కనుమరుగైపోయినాయి కాబట్టి ఇక భారతదేశంలో ఉన్న మతాలు ఇంకెక్కడా లేవు అనుకుంటుంటాం మనం. ఒకసారి కనుక గ్రీకు దేశస్థులు వాళ్ళు పూజించినటువంటి ఆ విధానం, ఆ దేవతలు, రోమన్ దేవతలు, బబులోన్ దేవతలు, వీళ్ళందరినీ కూడా మనం పక్కన పెట్టుకొని చూస్తే మొత్తం ఒకటే ప్యాటర్న్, మొత్తం ఒకటే ప్యాటర్న్. ఇప్పుడు మన పురాణాలు అనబడేటువంటి రకరకాల కథలు, ఇవన్నీ వీటిల్లో ఏ కథలు ఉంటాయో ఎగ్జాక్ట్ అలానే ఉంటాయి అన్నీ. ఎగ్జాక్ట్ అదే దేవుళ్ళు. వాళ్ళకు పేరుతో పిలుస్తారు, రోమన్స్ ఇంకో పేరుతో పిలుస్తారు, గ్రీకు వాళ్ళు ఇంకో పేరుతో పిలుస్తారు, ఇక్కడ మన దగ్గర ఇంకో పేరు ఉంటుంది. అంతే తేడా, ఏం తేడా లేదు. ఆ ఆరాధన విధానాల వల్ల వచ్చినటువంటి మనుషుల మధ్యలో ఉండేటువంటి వివక్ష కావచ్చు కదా. 80% ఆఫ్ ద పాపులేషన్ని 20% ఆఫ్ పాపులేషన్కి సర్వ్ చేసేవాళ్ళుగానే ఉండాలి. 80%, 20% మనుషులు, మిగిలిన 80% అసలు మనుషులు కాదు, వాళ్ళు సర్వర్స్, వాళ్ళు సర్వెంట్స్ మాత్రమే. ఈ కాన్సెప్ట్ వాళ్ళల్లో కూడా ఉంది. ఆ కాన్సెప్ట్ సేమ్. సో ఒకప్పుడైతే, ఆ కాలం మందైతే మీరు దేవుని ఎరిగిన వారై ఎరగని వారై ఉన్నారు. మీరు యేసుక్రీస్తు ఎవరో తెలియదు మీకు. ఆ కాలంలో మీరు విగ్రహాలను పూజిస్తున్నారు. ఎందుకు ఆ విగ్రహాలను పూజిస్తున్నారు? ఎందుకంటే మీరే తయారు చేసుకున్నారు ఆ మతాలని, ఆ విగ్రహాలని. ఎందుకు తయారు చేసుకున్నారు? ఎందుకంటే మీలో ఉన్నటువంటి దురాశను బట్టి తయారు చేసుకున్నారు. ఆ విగ్రహాలకు సంబంధించిన కొన్ని నియమాలు తయారు చేసుకున్నారు. ఎందుకు అనంటే మీలో ఉన్న దురాశను బట్టి. మీలో ఉన్నటువంటి దురాశ డబ్బును కోరుకుంటుంది కాబట్టి నీలో ఉన్న దురాశ ప్రాస్పరిటీని కోరుకుంటుంది. కాబట్టి ఆ ప్రాస్పరిటీకి ఒక దేవతను పెట్టుకున్నారు మీరు. అది ఉందా? గ్రీక్ దేవతల్లో ప్రాస్పరిటీకి ఒక దేవత, అలా రకరకాల దేవతలు ఉన్నాయి. ఆ దేవతలన్నీ కూడా పంటలకు ఒక దేవత, పశువులు ఈనడానికి ఒక దేవత. ఆ పశువులు ఈనకపోతే పిల్లలు పుట్ట, వాటికి పిల్లలు పుట్టి అవి మల్టిప్లై అవ్వాలి, వ్యాపారం అప్పుడే అభివృద్ధి అవుతుంది, అప్పుడే డబ్బులు వస్తాయి. అప్పుడు దానికి ఒక దేవత, డబ్బులకు ఒక దేవత, వీటన్నిటికి కూడా, వ్యభిచారానికి కూడా ఒక దేవత, వీటన్నిటికి కూడా ఒక దేవత. ఎందుకంటే వీళ్ళకి మనుషులకి ఏవైతే ఇష్టమో మనస్సాక్షి ఏం చెప్తుంటుందంటే, అరే ఈ పాపంరా, ఇదంతా దరిద్రమైన పనులు నువ్వు చేసేది, దరిద్రపు ఆలోచనలు నువ్వు చేసే అని మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. ఈ మనస్సాక్షి నొక్కేసి, లేదు లేదు నేను దరిద్రుని కాదు, నేను చండాలమైనటువంటి వ్యక్తిని కాదు, నేను ఎవరనంటే నేను చాలా నీతిమంతుని అని చెప్పుకో అని ఫీలింగ్ కోసం వీడేం చేస్తాడంటే ఈ దరిద్రపు ఆలోచనలన్నింటినీ దేవుళ్ళుగా, దేవతలుగా మార్చేస్తాడు. మార్చేసి వాళ్ళకు ఒక కథ సృష్టిస్తాడు. చూడు వాళ్ళే చేశారు ఆ పని, నేను చేస్తే తప్పయిద్దా అంటాడు. అప్పుడు కూడా మాట్లాడలేదు కదా. అప్పుడు మనస్సాక్షిని కూడా ఏం చేసుకోవచ్చు, వాడికి చక్కగా వాడు దాన్ని అణిచివేసుకోవచ్చు. మనుషులు తయారు చేసుకున్నటువంటి దేవతల్లో ఏ పరిశుద్ధత ఉండదు.
ఇప్పుడు కూడా మనుషులు తయారు చేసుకునే దేవతల్లో ఏ పరిశుద్ధత ఉండదు. అందుకనే వీళ్ళకి పరిశుద్ధమైనటువంటి దేవుని గ్రంథము, అందులో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడి గురించి చెప్తే కోపం వచ్చేస్తుంది. ఎక్కడ లేనటువంటి చిరాకు వచ్చేస్తుంది, క్రోధం వచ్చేస్తుంది, వికృతంగా మారిపోతారు. భక్తి కాదు అది, అర్థమవుతుంది చెప్తుంది, భక్తి కాదు. చూడండి, ఆ విధంగా వీళ్ళు ఉన్నారంట. ఆ పరిస్థితుల్లో మీరు ఉండడానికి కారణం ఏంటి? లోక సంబంధమైన మూలపాఠములు. ఏంటవి? లోక సంబంధమైన మూలపాఠములు. అందరిలాగానే మీరు ఉన్నారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇంత భయంకరమైనటువంటి లైఫ్ స్టైల్కి ఇప్పుడు గలతీయులు ఇప్పుడు మారారు, సంఘంలో ఉన్నారు, ఆ విగ్రహాల జోలికి పోవట్లేదు, ఆ భయంకరమైన ఆరాధన పద్ధతులు జోలికి పోవట్లేదు, ఆ వ్యభిచార జోలికి పోవట్లేదు, ఆ నర బలులు అర్పించే ఆ నరహత్య, ఆ క్రూరమైనటువంటి ఆ పద్ధతుల్లో జోలికి వాళ్ళు పోవట్లేదు, ఆ ప్రాంతాలకు కూడా వాళ్ళు పోవట్లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని అంటే సంఘంలోనే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే క్రైస్తవుల మధ్యలో ఉంటున్నారు. యేసుక్రీస్తు గురించినటువంటి బోధన వింటూ ఉంటున్నారు. గలతీ అనేటువంటి స్థానిక సంఘాన్ని ఏర్పరచుకొని ఉంటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి ఇంకొంతమంది వచ్చారు. వీళ్ళెవరు అని అంటే, ఇదివరకు ఉన్నట్టు విగ్రహారాధికులు కాదు వీళ్ళు. వీళ్ళెవరు అని అంటే, వీళ్ళు నీతిమంతులుగా కనిపించేటువంటి వాళ్ళు. వీళ్ళని ఏమంటారంటే జుడాయిజర్స్ అంటారు. వీళ్ళేమంటారు? యూద మతంలో నుంచి క్రైస్తవత్వంలోకి వచ్చామని చెప్పుకొని వాళ్ళ సొంతగా ఒక ఆరాధన పద్ధతిని, ఒక ఆత్మీయతని సృష్టించుకోవాలని, వాళ్లకు వాళ్ళే ఫాలోవర్స్ని, శిష్యులను తయారు చేసుకోవాలని, యేసుక్రీస్తు శిష్యులను తయారు చేసుకోవాలని కాదు, తమకు తామే శిష్యులను తయారు చేసుకోవాలని అనేటువంటి అజెండాతోటి వాళ్ళ మధ్యలోకి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో తమకు తామే శిష్యులను ఏర్పాటు చేసుకోవాలంటే వీళ్ళలో ఏదో ప్రత్యేకమైన నీతి ఉన్నట్లుగా చూపించుకోవాలి. వీళ్ళలో ప్రత్యేకమైన నీతి ఉన్నట్టు చూపించుకోవాలంటే పక్కనోడు నీ ఏదో ఒకటి ఏంటి అని అంటే వాడికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. అలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనేటువంటిది క్రైస్తవుల దగ్గర చాలా ఈజీగా చేయొచ్చని వాళ్ళు అనుకున్నారు. ఎందుకు? భౌతికంగా వాళ్ళు ఇదిగో నేను పలానా పని చేసి నేను నీతిమంతుడిని అయ్యాను అని భౌతికంగా చూసుకొని మురిసిపోవడానికి క్రైస్తవుల దగ్గర ఏముండదు. వాళ్ళు ప్రభువుకి దగ్గర అవుతుంటారు, వాళ్ళ పాపాలు బట్టి పశ్చాత్తాపడుతూ ఉంటారు, వాళ్ళలో ఉన్న కనిపించే బలహీనత బట్టి పశ్చాత్తాపడుతూ ఉంటారు, దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటుంటారు, ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉంటారు, సహోదరులతో ఉంటారు, సహోదరుల ప్రేమ కలిగి ఉంటారు. ఇందులోనే వారి యొక్క గొప్ప నిశ్చయితను వాళ్ళు పొందుకుంటూ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఇది కనుక ఎప్పుడైనా పొరపాటున బ్రేక్ అయిందనుకో, సహవాసం బ్రేక్ అయింది, ప్రభు సేవలో ఉండడం అనేటువంటిది దానికి బ్రేక్ వచ్చింది, ప్రార్థన జీవితానికి బ్రేక్ వచ్చింది. సరే, ఒక రోజు 2 రోజులు బ్రేక్ వస్తే అది వేరే విషయం. వారాల తరబడి, నెలల తరబడి బ్రేక్ వచ్చిందనుకోండి, ఏదో పనుల్లో పడిపోయాం, ఏదో మనం వ్యర్థమైనటువంటి ఆలోచనలో పడిపోయాం, లేజినెస్లో పడిపోయాం, బ్రేక్ వచ్చేసింది. నిశ్చయిత అనేది, ఆ నిశ్చయితలో ఉన్నటువంటి ఆ బలం అనేటువంటిది మనం ఏంటంటే కోల్పోతూ ఉంటాం. యేసుక్రీస్తుతో కలిసి నేను ప్రయాణం చేస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెన్స్ కొంచెం ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ నుంచి మనం తొలగిపోతాం. అప్పుడు ఇటువంటి వ్యక్తులకు అవకాశం దొరుకుతుంది అనమాట. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, వీళ్ళు వచ్చి లేనిపోని మాటలు చెప్పడానికి అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. అరే, నువ్వు దేవునితో ఉన్నావా? ఉన్నానండి. దేవుడు నిన్ను రక్షించుకున్నాడా? అవును, రక్షించుకున్నాడండి. నువ్వు దేవుని సంబంధించినటువంటి వ్యక్తివా? నువ్వు దేవుని కుమారుడువా? అవునండి, దేవుని కుమారుడిని. ఎట్లా చెప్తావు?
ఏం సాధించావు? ఏం సాధించావు అంటే ఏం సాధించానేంటి? నేను దేవునితో నేను నడిచాను, నేను దేవునితో దేవునిలో సంతోషించాను, దేవుని పని చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని యొక్క సంఘంలో ఉండి సహోదరులతో కలిసి దేవుని పని చేయడానికి, సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ రోజు ఒక అమ్మాయి రక్షింపబడింది, మరి సంఘంలో చేర్చబడింది. మరి మన సుభాషణుడు సంఘంలో చేర్చబడ్డాడు, చాందిని సంఘంలో చేర్చబడింది. వాళ్ళలో ఎలా దేవుడు కార్యం చేశాడో మేము కళ్ళారా చూసాం, మేమందరం పార్టిసిపేట్ చేసాం, మేమందరం ప్రార్థన చేసాం, మేమందరం. ఎప్పుడు సంగతి చెబుతున్నాం అంటే ఇది జరిగి ఒక 6 నెలలు అవుతుంది. సరే, అది గొప్ప సంగతిలే అనుకుందాం. మరి 6 నెలలు ఏం చేసావు? 6 నెలలు సరైన ప్రార్థన లేక కదా, అదవుతుందా? సరిగ్గా పరిచర్య చేయక ఉంటాం అనుకోండి ఒక 6 నెలలు. అప్పుడు ఏం చెప్పాలి అర్థం కాక ఉన్నప్పుడు అప్పుడు ఈడేం చెప్తాడంటే, ఏంటి నీళ్ళు నవ్వులుతున్నావు, ఏం లేదా చెప్పడానికి, నేనేం చేసాను చెప్పమంటావా? ఈ 6 నెలల్లో పోయిన 6 నెలల్లో నేను ఒక కొత్త ఉద్యోగం తెచ్చుకున్నా. ఈ పోయిన 6 నెలల్లో అదిగో నేను ఇంత సంపాదించి సేవింగ్స్ కూడా పెట్టా. ఇదిగో పోయిన 6 నెలల్లో నేను ఏం చేశానో తెలుసా? నేను ఏం చేశానంటే చక్కగా నేను పని చేశానని చెప్పి అందరు నన్ను మా ఆఫీస్లో పొగిడారు. అప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు క్రిస్మస్ వచ్చింది. ఆ క్రిస్మస్లో నేనేం చేశానంటే నేను వెళ్ళి సాక్ష్యం చెప్పాను. ఇవన్నీ చేశా అంటే ఎలా ఉంటుంది? ప్రభు కోసం పనిచేయడం, ప్రభుకి దగ్గరగా ఉండడం, ప్రభువుని స్తుతించుకోవడం, ఒక వ్యక్తి రక్షణ కోసం, ప్రభా నాకు ఇచ్చిన పని ఇదే కదా, నువ్వు నీ సువార్త ప్రకటింపడాలి, నా ద్వారా డైరెక్ట్గా కాకపోయినా సువార్త పనిలో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి, సహోదరులతో కలిసి సువార్త పనిలో నేను నిమగ్నమై సువార్తను ముందుకు తీసుకెళ్ళి నీకు శిష్యుల్ని తయారు చేసే పనిలో నేను భాగంగా ఉండాలి ప్రభా. ఇందులో నిజమైన తృప్తి, అబ్బా ఎంత తృప్తి ప్రభా, నీతో ఉంటున్నాను, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, రచించిపోయే ఆత్మలు నీ దగ్గరికి రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఇంతగా మించినటువంటి సంతోషం ఇంకేముంటుంది ప్రభా. ఎవడు ఏం మెప్పించినా, నేను ఏం సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా ఈ సంతోషం ఉండదు కదా ప్రభా అని చెప్పి ప్రభులో సంతోషిస్తూ ఉంటాం. అయితే దీనికి బ్రేక్ వచ్చింది. ఒక 2 నెలలు, ఒక 3 నెలలు ఆ సంతోషం అంతా గుర్తుంటుంది. కానీ వీడు చెప్పేటువంటి పక్కన వీడు కూర్చొని చెవులో జోరేగలాగా వీడి గొప్పలు, వీడి పోజులు, వీడు చేసేటువంటిది చూస్తే అవి మర్చిపోతాం అన్నమాట. కనీసం డబ్బులన్నా కూడా పెట్టుకున్నాడు. సరే దేవుని సువార్త పని చేయాలిలే కానీ, చేద్దాంలే కానీ, మళ్ళీ అప్పుడులాగా మళ్ళీ చేద్దాము. ఈలోపు ఇదేదో వీళ్ళలాగా మనం కూడా అదవుతుందా? అదేదో సున్నతంట, అదేదో పొందితే కనీసం ఏదైనా ఒకటి చేసామని తృప్తి వస్తుంది కదా, అదవుతుందా? అదేదో మీటింగ్ ఉందంట, అక్కడ పోయి సాక్ష్యం చెప్తే, లేకపోతే అక్కడ పోయి ఏదన్నా చేస్తే ఏదో తృప్తి వస్తుంది కదా. ఏదో 10వ భాగం అంట ఇస్తే ఏదో నాకు తృప్తి వస్తుంది ఈలోపు. ఎందుకంటే మనకి ఇమీడియట్గా ఇప్పుడు మళ్ళా మన ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకొని, మళ్ళా మనం కూర్చొని మన ఆలోచనలు సరి చేసుకొని, నేను దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాను లేదా అని దేవుణ్ణి ప్రేమించి ఆయన సిలువని ధ్యానించి మళ్ళా ఇంకొక వ్యక్తి కోసం ప్రార్థించే మనస్సు వచ్చిందాక దేవుని దగ్గర కనిపెట్టి ఒక వ్యక్తి కోసం ప్రార్థించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పరిచర్య చేయడం స్టార్ట్ చేసి అంత టైము నేను వెయిట్ చేయలేను. ఇమీడియట్గా నాకేం కావాలి? తృప్తి రావాలి. సరే ప్రార్థన చేద్దాం, కరెక్ట్గా లేదు దేవునితో, సరే దేవుని దగ్గర అవుదాం, కానీ ఈలోపు
ఆడేవాడు ప్రసంగం చేయమని పిలిచాడు, వెళ్ళి ప్రసంగం చేసి వస్తే ఒక తృప్తి వస్తుందిగా, పోదాం. లేకపోతే ఈలోపు ఏదన్నా హడావుడి చేసి ఏదన్నా చేసి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని అబ్బో చాలా చాలా భక్తిపరుడు అని చెప్పి కనీసం ఆ తృప్తి వస్తుంది కదా, ముందు ఇచ్చేద్దాం తర్వాత ప్రార్థన తర్వాత అనిపిస్తుంది కదా మనకు ఒక్కోసారి. మనకే అట్ట అనిపిస్తుంది ఒక్కోసారి. దానికి తోడు పక్కనోడు కూడా చేరాడు అనుకో, ఇలా చేస్తూ ఉండేవాడు, పోజులు కొట్టేవాడు, ఇంకప్పుడు ఎట్లా ఉంటుంది? అర్థం చెప్తుంది. ఇంకా ప్రార్థన, ఇంకా విజ్ఞాపన, ఇంకా ఆత్మల భారము, ఇవన్నీ ఎటో పోతాయి. మనుషుల దగ్గర మెప్పు పొందుకోవాలి. ఉద్యోగం చేసో లేకపోతే పరిచర్య చేసో, పరిచర్య అంటే నిజమైన పరిచర్య కాదు, పైపోయిన పరిచర్య, ఊరికే భౌతికమైనటువంటి మెకానికల్ వర్క్ ఇన్ ద మినిస్ట్రీ. మెకానికల్గా, ప్రార్థనాపూర్వకంగా, ఒక వ్యక్తి ఆత్మరక్షణ కోసం కాదు, మెకానికల్గా మనుషులు మెచ్చుకోవడం కోసం ఇక అందులో నిమగ్నం అయిపోయి ఇక నెలలు కాస్త సంవత్సరాలు కూడా అయిపోతాయి దేవునికి దూరం అయిపోయి. అదవుతుంది చెప్పింది. నిజమైన నిశ్చయతను కోల్పోయే పరిస్థితి. అయితే నిజమైనటువంటి క్రైస్తవులు అలా ఆ పరిస్థితులు పడరు. అట్లా పడ్డావు నెలల తరబడి అని అంటే నువ్వు రక్షింపబడలేదని అర్థం. ఇప్పటికైనా రక్షింపడాలని అర్థం. ఇప్పుడు ఈ వచనాలన్నింటినీ నేను చెప్పేశా. నేనేదో టాపిక్ డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతానని అనుకోకండి. ఉన్న వచనాలనే మొత్తం చెప్పేశా. ఇంకా నెక్స్ట్ సెకండ్ మెసేజ్ కూడా చెప్పేశాను. ఈ మాటలే ఉంటాయి, అవి చూస్తే అట్లా కనిపించవు, అందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇయే ఉంటుంది. పౌలు చెయ్యాలనుకుంటుంది ఇక్కడ అదే. ఆ కాలమందైతే అని ఎందుకన్నాడు తెలుసా? రే అబ్బాయి, ఇప్పుడు మీరు ఆ విగ్రహాల దగ్గర లేరు, కానీ ఆ కాలమంది ఎలాగున్నారో ఇప్పుడు అట్లాగనే ఉన్నారేమో చూసుకోండి. మీ గుండెల్లో బండబడేటువంటి మాట అది. ఆల్బర్ట్ బార్నెస్ అనేటువంటి కమెంటరీ, దైవజనుడు రాసిన కమెంటరీలో ఏం రాశాడో తెలుసా? ఆ మాట చదివి వినిపిస్తూ ఉండగానే పౌలు రాసిన లేఖని గలతీలకు పంపిస్తే అక్కడ గలతీల సంఘంలో నించొని ఎవరో ఒకళ్ళు దాన్ని చదువుతారు కదా, అప్పుడు అందరూ వింటారు. సో అంతేకాని అప్పుడు జెరాక్స్ మిషన్ లేవు కదా, సక్మన్ జెరాక్స్ మిషన్లో పెట్టి సప ఒక 100 కాపీలు తీసి అందరు ఇవ్వలేరు కదా. అక్కడ నించోవాలి, చదవాలి, ఒక బుక్ స్టడీ లాగా చేయాలి పౌలు రాసిన ప్రతి లేఖని. ఒక బుక్ స్టడీ లాగా చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత రిఫ్లెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించడం, ఇలాంటివి ఉంటాయి అన్నమాట బుక్ స్టడీ లాగా. సో ఆ మాట, ఆ కాలమునందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమనకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అనగానే, ఆ మాట చదవంగానేనంట, ఆ మాట చదవంగానే ధనేల్మని ఆకాశంలో ఉరుములు, మెరుపులు, పెద్ద గాలి, బుష్. సినిమాల్లో అలా పిక్చరైజేషన్ చేస్తారు కదా. సినిమాల్లోనే కాదు, పాతకాలంలో ఈ స్టేజ్ డ్రామాల్లో కూడా అలానే. అంటే ఒక భయంకరమైనటువంటి సంగతిని రివీల్ చేసేటప్పుడు అలాగా అదే సినిమాల్లోకి వచ్చిన తర్వాత. అప్పుడు రాసిన ఆల్బర్ట్ బార్నెస్ గారు ఆ విధంగా రాశాడు. ఒకవేళ దాన్నే కనుక మనం పిక్చరైజ్ చేయాలి అని అంటే, ఒక సినిమాలాగా తీయాలి అని అంటే, వీళ్ళు చదువుతున్నారు, వాళ్ళందరూ గలతీ అందరూ కూర్చొని వింటున్నారు. కాంటెక్స్ట్, వాళ్ళ బ్రెయిన్లో ఏం జరుగుతుంది అనేది సినిమా తీసేవాడు ఏం చేస్తాడంటే దాన్ని అలలు ఇట్లా పొంగుతున్నట్టు, ఉరుములు, మెరుపులు, ధనేల్మని వస్తుంది కదా. అంటే వాళ్ళ మైండ్లో, వాళ్ళ హృదయంలో జరుగుతున్నటువంటి ఆ భయం, ఆ షాక్, దాన్ని విజువల్గా చూపిస్తారు. అంటే యాక్టర్ యొక్క మొహంలో వచ్చేటువంటి భావాలు సరిపోవు అన్నట్టుగా యాక్టర్ యొక్క ముఖంలో ఎక్స్ప్రెషన్ చూపిస్తాడు, దానికి తోడు ఉరుములు, మెరుపులు.
ఆల్బర్ట్ బార్నెస్ గారు ఆ విధంగా రాస్తూ ఉన్నాడు. ఈ మాట వినంగానేనంట వాళ్ళ హృదయంలో వాళ్ళు బిత్తరపోతారంట. అలా బిత్తరపోయి ఉంటారు. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అలా ఉంది, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అట్లా ఉంది. అర్థమవుతుందా? ఆ గ్రీక్ లాంగ్వేజ్ని, ఆ గ్రీక్లో ఉన్నటువంటి టెక్స్ట్ని చదివి అవగాహన చేసుకుని ఈ మాటలు విన్నవాడు ఎలా స్పందించుంటాడని ఆలోచన చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఎక్సిజీసిస్. అర్థమవుతుందని చెప్పింది. ఆ విధంగా ఎక్సిజీసిస్ చేయాలి అని అంటే ఆ ఒక్కొక్క పదం, ఆ గ్రీక్ పదం ఏం వాడాడు, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేశాడు, ఆ రోజుల్లో గనక ఇలాంటి పదం, ఇలాంటి సెంటెన్స్ ఫార్మేషన్ గనక వాడితే ప్రజలు ఎట్లా స్పందించేవాళ్ళు, ఇవన్నీ అవగాహన చేసుకున్నాడికి ఆ వెయిట్ అర్థమవుతుంది. అర్థమవుతుందా? సో మనందరం అంత గ్రీకు, అంత హిస్టారికల్ గ్రీక్ నేర్చుకోలేకపోయినా అలాంటి గొప్ప దైవజనులు రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా. వాటిని మనం ఆధారం చేసుకొని మనం ఏంటి అంటే మన జీవితాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఏంటంట, ఆ కాలమునందు పాల్ ఈజ్ టేకింగ్ దెమ్ బ్యాక్ ఇన్ టైం. ఒక్కసారి అక్కడికి వెళ్ళండి, మర్చిపోవద్దు. మీరు ఏదో చాలా భక్తులు అయిపోయారు అనుకోవద్దు. మీరు చాలా భక్తులు అయిపోయారు, ఇంకా ఏ పాపానికి మీరు అందరంత ఎత్తుకు ఎదిగిపోయారు, మీరు ఇంకా అదంతా పాతకాలం అండి, ఒకప్పుడండి మేము విగ్రహారాధికులమండి, ఒకప్పుడు మేమండి అని చెప్పి అంత గర్వపడదు నాన్న. వెళ్ళండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి. అప్పుడు ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. నీచమైన పనులు చేశారు, పిచ్చి పిచ్చి విగ్రహాలకు మొక్కారు. ఎందుకు మొక్కావు? డబ్బు కోసం. ఎందుకు మొక్కావు? సక్సెస్ కోసం. ఎందుకు మొక్కావు? మనుషుల దగ్గర నుంచి మెప్పు కోసం, కుటుంబం యొక్క ఆమోదం కోసం. ఇప్పుడు అదే చేస్తున్నావుగా. ఇవన్నీ ఏంటి? లోక సంబంధమైన మూలపాఠములు. అసలు నువ్వు రక్షింపడ్డావా? ఒకవేళ రక్షింపబడలేదు అని అంటే నువ్వు ఇంకా ఏ స్థితిలో ఉన్నట్టు? ఏ స్థితిలో ఉన్నట్టు తెలుసా? ఆ వికృతమైనటువంటి విగ్రహాలకి, చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమలకి, వారిని దేవుళ్ళని అని అనుకొని నువ్వు మొక్కుతా, నువ్వు ప్రదక్షిణాలు చేస్తా, నీ నెత్తిని పెట్టుకొని అసహ్యమైన పనులకి నువ్వు వెళ్ళి దండాలు పెట్టావే, ఆ స్థితిలోనే ఇంకా ఉన్నావేమో. చర్చిలో ఉండొచ్చు, అదవుతుంది ఆ పరిస్థితి. ఇవే మనమైనా సరే, అంటే నేను అసలు పుట్టుకతో క్రైస్తవుని, నేను అట్లాంటి పనులు నేనే చేయలేదని అయినా సరే నువ్వు కూడా దాంతో సమానమే. వాళ్ళు చేసేది అదే, నువ్వు చేసేది అదే కదా. అలా ఉన్నారేమో చూసుకోండి అని వాళ్ళని పరీక్షించుకోవడానికి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే దేవుడు పౌలు వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నాడు. రోమిల్కి రాసిన పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయంలో, దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత వాళ్ళు ఇవ్వలేదంట. దేవునికి చెందవలసిన ఘనత వాళ్ళకి ఇవ్వలేదు. దేవునికి చెందవలసినటువంటి కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు దేవునికి ఇవ్వలేదు. ఈ విగ్రహారాధికులు కావచ్చు, ఈ భయంకరమైనటువంటి దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి మెయిన్ పాపం ఏంటి అని అంటే, ఏం చేశారు? ఎక్కడది? 1వ అధ్యాయము 120 చదవండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు దేవుణ్ణి ఎరిగియు అని అంటే ముందుగానే చెప్పాడు. దేవుడు ఎవరో వాళ్ళకి ఎలా తెలుసు అని అంటే, సృష్టిని చూసినప్పుడు దృశ్య లక్షణములు, అదృశ్య లక్షణములు, ఆ సృష్టిని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ సృష్టిని తయారు చేశాడు, పరిశుద్ధంగా తయారు చేశాడు, పర్ఫెక్ట్గా తయారు చేశాడు.
నేను పూజిస్తున్న పర్ఫెక్ట్గా ఉన్నటువంటి దేవుడినేనా? కాదు. నేను పూజిస్తుంది ఇంపర్ఫెక్ట్గా ఉన్నటువంటి జంతు స్వరూపాలని, చతుష్పాద జంతువులు పూజిస్తున్నాను నేను, మనుషులు పూజిస్తున్నాను నేను, అపవిత్రమైన పనులు చేసే మనుషులను పూజిస్తున్నాను నేను, బలహీనతలు ఉన్నటువంటి మనుషుల్ని గొప్ప ఏదో వ్యక్తులుగా నేను భావించి వాళ్ళని మొక్కుతున్నాను నేను అని ప్రతి మనిషికి తెలుసు. అర్థమవుతుందా? ఎలా తెలిసిపోద్ది? కొంచెం బుర్ర ఉపయోగిస్తే ప్రభు దేవుడు చేసినటువంటి సృష్టిని చూస్తే అర్థమైపోద్ది నేను పూజిస్తుంది కరెక్ట్ కాదు. తెలిసి కూడా మరి ఆ పరిశుద్ధులైనటువంటి దేవుడు ఎవరు అని వెతకకుండా, వద్దొద్దు నాకు ఈ దేవుడు ఉన్నాడులే కానీ వాడో ఆ దేవుడు నాకు వద్దు, నేను సృష్టించుకున్న దేవుళ్ళే నాకు కావాలి, నా వంశపారంపర్యంగా వచ్చిన దేవుళ్ళే నాకు కావాలి అని నిజమైన దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమ, నిజమైన దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞతాస్తుతులు ఆయనకు వాళ్ళు ఇవ్వలేదు. ఇది ఆ కాలమందైతే అని వాళ్ళ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు కదా, అది వాళ్ళ పరిస్థితి. మన విగ్రహారాధికులు చాలామంది ఇక్కడ మీరు చాలామంది విగ్రహారాధికులు కాకపోవచ్చు, చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు. మన పరిస్థితి కూడా అదే, మన హృదయం కూడా అదే. మనం భౌతికంగా అలాంటి పనులు చేయకపోవచ్చేమో కానీ మన హృదయం కూడా అదే. దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత ఇవ్వలేదు, దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞతాస్తులు ఇవ్వలేదు కదా. ఏం తేడా లేదు. ఇప్పుడు కూడా ఏం తేడా ఉంది అని నన్ను నేను పరీక్షించుకోవాలి. ఇప్పటికైనా ఉందా ఏదన్నా తేడా? ఇప్పుడు సంఘంలో ఉన్నాను, రక్షింపబడినటువంటి వ్యక్తివైనా, బాప్టిజం తీసుకున్న వ్యక్తివైనా, సంఘ సభ్యుడివైనా మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవడానికే ఆర్ యు గివింగ్ ద గ్లోరీ దట్ ఈస్ డ్యూ అంటు ద లార్డ్? ఆర్ యు గివింగ్ ద థ్యాంక్స్ గివింగ్ దట్ ఈస్ డ్యూ అంటు ద ట్రూ గాడ్ ఆఫ్ దిస్ యూనివర్స్? సో ఆ విధంగా వాళ్ళు చేయలేదు. 9వ వచనం చూడండి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. ఆ కాలమందు అలా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ఎలా మారారంటే మీరు దేవుణ్ణి ఎరిగిన వారు. అర్థమవుతుందా? మీకు దేవునితో ఒక సంబంధం ఏర్పడింది. ఏంటి ఆ సంబంధం అనేటువంటిది ముందే చెప్పాడు 6వ వచనంలో. ఏంటి సంబంధం అది? అబ్బా తండ్రి అని సంబోధించేటువంటి సంబంధం. తండ్రిని తోటి సంభాషణ చేసేటువంటి, సొంత ఆప్యాయతతో సంభాషణ చేసేటువంటి సంబంధం. దేవునితో మీకు సంబంధం ఏర్పడింది. మీరు ఆయన్ని పిలిచే విధానం మారిపోయింది, మీరు ఆయనతో మాట్లాడే విధానం మారిపోయింది. సో మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. మీరు అబ్బా తండ్రి ఆయన ఎందుకు పిలుస్తున్నారంటే ముందుగా ఆయన నీ కోసం పంపించబడ్డాడు. ఆయన మరియ గర్భాన, కన్యక గర్భాన ఆయన జన్మించాడు. ఆయన నీ కోసం శిలువలో మరణించాడు. నీ కోసం మరణించాలని, నీ కోసం రావాలని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. నువ్వు ఆయనకు సంబంధించిన వ్యక్తిగా ఉండాలని భూమి పునాది వేయబడక ముందే నిర్ణయించుకున్నాడు. యోహాను సువార్త 10:14 కనుక చూస్తే, నా గొర్రెలు నా స్వరమును చదవండి ఒకసారి. యోహాను 10:14, John 10:14. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి. నేను వాటిని ఎరుగుతాను కనుక, నేను వాటిని పిలుస్తాను కనుక, నేను పిలిచినప్పుడు అవి పలుకుతాయి. అర్థమవుతుందా? సో ఫస్ట్ పిలిచేవాడెవడు? ప్రభు. అర్థమవుతుందా? కాబట్టి నా వారు నా స్వరాన్ని వింటారు. మామూలు గొర్రెలు కాపర్లు అయితే, మామూలు గొర్రెలు అయితే ఎక్కడో ఆ గొర్రెల కాపరితోటి ఆ గొర్రెకి ఏ సంబంధం లేదనుకోండి, ఫస్ట్ టైం పిలుస్తున్నాడు ఆ గొర్రెని.
ఆ గొర్రెని రా అని చెప్పి చిటికేసో లేకపోతే ఏలేసో పిలుస్తున్నాడు. పిలుస్తూ ఉంటే ఆ గొర్రె వస్తుందా? రాదు. బాగా అలవాటైన గొర్రెలు అయితే వస్తాయి. ఈ గొర్రె ఫస్ట్ టైము పిలిచేటప్పుడు ఆ గొర్రె కాపరి దగ్గరికి రాదు. అది మామూలు గొర్రెలతో జరిగేటువంటి విషయం. మనం గొర్రెలు లాంటి వాళ్ళమే, కానీ మన కాపరి ఈయన పిలుపు వేరేగా ఉంటుంది. ఆయన గురించి మనకి ఏ ఆలోచన లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనం ఆత్మీయంగా చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన పిలుస్తాడు ఒక పిలుపుతో. ఆ పిలుపులోనే ఏమైపోతుందో తెలుసా? మనం ఆయన వారమైపోతాం. నేను ఆయనకి సంబంధించిన వాడిని మనకు అర్థమైపోద్ది. ఆయన కోసమే నేను జన్మించాను, భూమి పునాది వేయబడక మునిపే ఆయనకు సంబంధించిన వ్యక్తిగా నన్ను ఉంచుకోవడానికి, తన సొంత బిడ్డగా నన్ను దత్తత తీసుకోవడానికి, తన సొంత మందలో ఉన్న గొర్రె పిల్లగా నన్ను పెంచుకోవడానికి దేవుడు నన్ను సృష్టించుకున్నాడు, నన్ను పుట్టించుకున్నాడు అనే విషయం ఆ స్వరం వినేటప్పుడు అర్థమైపోద్ది. ఆయన స్వరం అలాంటిది. ఆయన స్వరంలో ఆ మ్యాజిక్ ఉంటుంది అన్నమాట. ఆ కాపర్లో అర్థమవుతుందా? ఆయన స్వరం అలాంటిది. కాబట్టి మీరు దేవుణ్ణి ఎరిగారు. ఎందుకు ఎరిగారు అని అంటే, మీరు దేవుని చేత ఎరుగా పడ్డారు. చూడండి, మీ యొక్క రక్షణ, మీ యొక్క ఆత్మీయ జీవితం వెనకాల, లేదా మీ నిరీక్షణ వెనకాల ఇంత గొప్ప మెకానిజం ఉంది. మీరు ఫస్ట్ దేవుని ఎరిగారు. ఎలా ఎరిగారంటే, ముందు దేవుడు మిమ్మల్ని ఎరిగాడు కనుక. చూడండి, కనుక బలహీనమైనయునైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. చూసారా? ఇప్పుడు అర్థమైందా? 8వ వచనంలో ఏం చెప్తున్నాడు? 8వ వచనంలో ఆ మాట మాట్లాడంగానే ఎందుకు ఉరుములు మెరుపులు? ఇప్పుడు అర్థమైందా? మరలా మీలదే మూల పాఠముల్లోనికి మీరు తిరుగుతున్నారు. ఇదంతా ఒకటే సెంటెన్స్. 8, 9 వచనాలు మొత్తం ఒకటే సెంటెన్స్. ఇలాంటి సెంటెన్స్ జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ గ్రీక్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఫార్మేషను, సెంటెన్స్ డయాగ్రమింగ్ అనేటువంటిది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. వీలైనంత వరకు చూడడానికి ప్రయత్నం చేస్తాను. చేసిన తర్వాత మళ్ళా సొంత దీని మీద ఆధారపడకుండా మళ్ళీ ఆల్రెడీగా చేసినటువంటి వాళ్ళు రాసినటువంటి విషయాలు కూడా మనం చదువుతాం. సో ఆ విధంగా మనం దీన్ని ధ్యానిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఏదో సొంతగా మనం కల్పించుకోవట్లేదు. వీఆర్ డూయింగ్ ఎక్సిజీసిస్. దిస్ ఈస్ ఎక్స్పాజిటరీ ప్రీచింగ్. సో ఆ కాలమందు మీరు అలా ఉన్నారు అనగానే ఎందుకు ఉరుములు మెరుపులు అని అంటే, లోక సంబంధమైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా. ఆ కాలంలో ఉన్నప్పుడు, ఆ పనులు మీరు చేస్తూ ఉన్నప్పుడు, ఆ విగ్రహాలకు మీరు పూజిస్తూ ఉన్నప్పుడు, ఇదే మీ హృదయంలో మీరు చేస్తున్న ఇదే మీ మెయిన్ ప్రాబ్లం. ఇదేంటి మీ మెయిన్ ప్రాబ్లం? లోక సంబంధమైన మూలపాఠముల మీద ఆధారపడి బ్రతకడం. మళ్ళా కనుక అదే పని మీరు చేస్తే, మీరు విగ్రహాలను పూజించకపోవచ్చు, కానీ పూజించినట్టే. ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు ఏ దుస్థితిలో ఉన్నారో ఇప్పుడు అదే దుస్థితిలో ఉన్నట్టే కదా. అర్థమవుతుంది చెప్పింది? మరలా తిరగనేలా, మునుపటి వలే మరలా వాటికి దాసులై ఉండ కోరనేలా. మునిపటి వలే. చూడండి, ఇప్పుడు వీళ్ళు చేస్తుందేమో ఏంటి? ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి? ఇప్పుడు వీళ్ళు వింటుంది ఎవరి మాటలు? యూదుల మాటలు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి అని అంటే, యూదులు చెప్పినటువంటి భక్తి పనులు. యూదులు చెప్పిన భక్తి అంటే దేవుడే స్వయంగా మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు, వాటిని చేస్తున్నారు. అవి చూడడానికి చాలా పవిత్రమైన క్రియలుగా ఉంటాయి. అవి బైబిల్లో ఉన్న క్రియలుగా ఉంటాయి. అర్థమవుతుందో చెప్పింది? ఈ క్రియల గురించి చెప్తుంది ఎవరు అని అంటే, పెద్ద పెద్ద దైవజనులు, మంచి మంచి స్పీకర్లు, మంచి మంచి అంకుళ్ళు, ఆంటీలు, వీళ్ళందరూ కూడా
వీళ్ళందరూ కూడా యూత్ మీటింగ్లో వాటిల్లో ఏంటంటే పవర్ పాయింట్ వేసి చెప్తూ ఉంటారు. మన డబ్బులు సంపాదించాలి, మన ఉద్యోగాలు సంపాదించాలి, అందులో దేవునికి మహిమ ఉంటుంది. మన డబ్బులు ఎంత ఉంటే దేవునికి అంత మహిమ, మనకి ఎంత ఉద్యోగం ఉంటే అంత దేవునికి మహిమ. వీటి ద్వారానే దేవుని మహిమ పొందుతాడు. నీకు తక్కువ ఉద్యోగం అయితే దేవుడు తక్కువ మహిమ పొందుతాడు, ఎక్కువ ఉద్యోగం అయితే దేవుడు ఎక్కువ మహిమ పొందుతాడు. ఇవి పవర్ పాయింట్లు వేసి చెప్తుంటారు. లేకపోతే పలానా దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించే పెద్ద సంఘం కట్టు, పెద్ద పాస్టర్ అవ్వు, అప్పుడు కూడా దేవునికి మహిమే. అదవుతుందా? ఒక పెద్ద సంస్థ స్థాపించు, ఒక బైబిల్ కాలేజ్ స్థాపించు, ఒక హాస్పిటల్ కట్టు, అప్పుడే దేవునికి మహిమ. అంటే ఎన్ని తప్పుడు పనులు చేయొద్దని కాదు నేను చెప్తుంది. ఇందులోనే దేవునికి మహిమ ఉంది, ఇందులోనే నీతి ఉంది అన్నావా, అది దయ్యాల బోధే. అది లోక సమమైనటువంటి మూల పాఠములలోకి మనల్ని తీసుకెళ్లేటువంటి వీళ్ళు అలాంటివి చెప్తున్నారు. చూడండి ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాం. ఓకే, మాలాగా ఉండాలనుకున్నారా? జస్ట్ స్టార్ట్ విత్ సర్కంసిషన్తో ప్రారంభించండి. ఆ తర్వాత మాలాగానే మీరు కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడి గొప్ప కార్యాలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, పెద్ద విషయాలు సాధిస్తూ ఇవన్నీ మీరు చేద్దురు. కానీ మీరు కూడా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుందరు. కానీ స్టార్ట్ విత్ సర్కంసిషన్, కమాన్ అంటున్నారు వీళ్ళు. సర్కంసిషన్ అయిపోయింది. సర్కంసిషన్ తర్వాత మళ్ళీ ఏమంటున్నారంటే కొన్ని దినాలను ఆచరిద్దాం, కొన్ని దినాల్ని చూడండి. ఇది కల్ట్ బిహేవియర్ అనేటువంటిది అది ఎక్కడైనా రావచ్చు. ఈ పెద్ద ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్లో అధికారులు, అక్కడ ఉండేటువంటి వాళ్ళ ఓనర్స్, వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ న్యూస్లో వస్తూ ఉన్నాయి కదా. సో వాళ్ళు ఈ ఇలాన్ మస్క్ ఆదివారం ఎందుకు సెలవు ఇవ్వాలి, లేకపోతే ఎందుకు 18 గంటలు ఎందుకు పని చేయకూడదు, రోజుకి 8 గంటలే ఎందుకు పని చేయాలి, వీటిని డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నారనమాట. పని చేపిస్తారు కూడా, మనుషులు కూడా పని చేస్తారు, ఇష్టపూర్వకంగానే పని చేస్తారు. ఎందుకో తెలుసా? వాడు ఇంటికి పోవాలనే ఆలోచన కూడా లేకుండా ఆ ఆఫీస్లోనే వాడు స్విమ్మింగ్ పూల్ పెడతాడు, ఆఫీస్లోనే వాడు KFC పెడతాడు, ఆఫీస్లోనే వాడు స్టార్ బక్స్ పెడతాడు, ఫ్రీ అంటాడు. ఇంటికి వెళ్ళిపోతాడు, ఆఫీస్లోనే షాపులు కూడా పెడతాడు. మధ్యలో పోయి ఏదో కొనుక్కొని రావచ్చు, ఆడ కూర్చొని తినచ్చు. ఇంటికి పోతాడు వాడు, ఇంటికి పోడు. డబ్బులు ఆఫర్ చేయొచ్చు, ఇలాంటి సుఖాలు ఆఫర్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్స్ ఆఫర్ చేయొచ్చు, పార్టీలు పెడతాడు, పబ్బు పెడతాడు. పార్టీ ఏది ఆఫీస్లోనే ఏం పెడతాడు? పబ్బు పెడతాడు. అన్నీ అందులోనే పెడతాడు అనమాట. అందులో అన్నీ పెడితే ఇంకోటి ఇంటికి పోవాలని ఆలోచన కూడా రాదు. డబ్బులు ఇస్తానంటాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద గ్రోత్ ఉంది నీకు. ఈ విధంగా నువ్వు కష్టపడితే నువ్వు చాలా గొప్ప మంచి వ్యక్తివి, నువ్వు చాలా కష్టపడ్డావు, చాలా అందనంత ఎత్తుకు ఎదిగావు, నువ్వు కష్టపడి నువ్వు ఏంటనంటే నువ్వు సాధించావు అని రేపొద్దున మీ ఊరిలో ఒక చరిత్ర సృష్టిస్తావు నువ్వు. మరి అలా సృష్టించాలంటే నువ్వు 8 గంటలే నేను పని చేస్తా, నేను ఆదివారాలు రానంటే ఎట్ట కుదురుద్దమ్మా? అదవుతుందా? మరి ఆ స్పిరిట్ నీలోకి రావాలి కదా. ఆ స్పిరిట్ నీలోకి రావాలి కాబట్టి ఓ పని చేయి. నేను మన ఏసీ కొనడానికి
చెప్పానా మీకు ఆల్రెడీ? అది చెప్పలేదనుకుంటా. మనం ఏసీ కొనడానికి పొద్దున్నే మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ డే మనకి క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి సరిపోవట్లేదు కదా రెండు, ఇంకోటి కొందామని ఆ గోద్రేజ్ ఏసీ కొనడానికి ఆ షోరూమ్కి వెళ్ళా. ఆ షోరూమ్కి పొద్దున్నే వెళ్ళా. పొద్దున్నే 9:00 వెళ్ళినట్టున్నా. అప్పుడే ఓపెన్ చేశారు. ఇంకే షాపులు కూడా ఓపెన్ చేయాల, అది ఓపెన్ చేశారు. వెళ్ళి పైకి వెళ్ళి ఏసీలు కావాలని చెప్పి అవన్నీ బేరమాడి అక్కడ వాటితోటి కూర్చోమన్నాడు. కొంచెం బిల్లింగ్ కొంచెం ఒక 5 నిమిషాలు కూర్చోండి చేసిస్తాం అన్నాడు. ఇందిరా ఈడ ఆలస్యం అని చెప్పి కూర్చుంటే వాళ్ళందరికీ ఒక అసెంబ్లీ జరుగుతుంది. నేను ఆడే కూర్చున్నాను, నా పక్కనే. ఆ అసెంబ్లీలో అందరినీ నించోబెట్టాడు మేనేజర్. ఆ అసెంబ్లీ పెట్టి వాడు చెప్తున్నాడు వాళ్ళకి నీతులు మామూలుగా కాదనమాట. పాస్టర్లు కూడా చెప్పరట్లాగా. అలా చెప్పాడు. ఏంటి వాళ్ళు ఏం పని చేయాలి, ఆ రోజు ఏం చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ కాదు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక కాగితం మీద ఇచ్చేసాడు. ఇదిగో ఆఫర్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పండి కస్టమర్లకు అని చెప్పి వాళ్ళ మొహాన ఒక పేపర్ కొట్టాడు. ఆ పేపర్లో చూసుకోవాలి. వీడు చెప్పే సోదంతా అరగంట చెప్పాడు. నేను అక్కడ కూర్చొని వింటా ఉన్నా. ఇంకా లెగుద్దాం అనుకున్నా. ఏందా వెయిట్ చేస్తున్నాను, నీ సోది ఎంత ఏనాలా నేను అని చెప్పి నాకే తీసుకొచ్చింది. వాళ్ళందరూ చేతులు కట్టుకొని భక్తిగా వింటున్నారు. వాడు ఏంటి చెప్పేది అంటే మోటివేట్ చేస్తున్నాడు. మనం జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనం కష్టపడాలి. కష్టపడి ఆ సంస్థను పైకి తీసుకొని ఆ షాపుని లో సేల్స్ అన్నీ పెంచితే వీడు ఎప్పటికి కోటీశ్వరుడు అవుతాడు. వీడిచ్చే బిల్డప్ ఏంటి, ఇచ్చేటువంటి గ్యాస్ ఏంటి, వాడికి వచ్చే జీతం ఏంటి? ఎవరు కోటీశ్వరుడు అవుతాడు? ఆ షాప్ వాడు అవుతాడు కోటీశ్వరుడు. వీడు అప్పటికే అవడం. వీడప్పటికే అవడం. కానీ భక్తితోటి బెక్కమ వేసుకొని భక్తితో వింటున్నాడు ఇట్లా అందరూ. అంటే నిజంగా వీళ్ళు ఏదో ఒక రోజు కోటీశ్వర్లు అయిపోతున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళలో వచ్చేస్తుంది. వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. అర్థం చెప్పింది. వాళ్ళు అలా నించొని ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? షాక్ అయిపోయాను. ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత ఒక పాట పాడాడు. అందరూ చప్పట్లు కొట్టి పాట పాడారు. పాట పాడి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ప్రార్థన చేశారు. దేవుడికి కాదు, ఏ దేవుడికి కాదు. ఆ పాట ఏ పాట తెలుసా? ఏ దేవుడి పాట కూడా కాదు. అర్థమవుతుంది? చెప్పింది అర్థమవుతుందా? వాళ్ళ పని, వాళ్ళు చేసే పనిలో, వాళ్ళ ఉద్యోగంలో నీతి, వాళ్ళ ఉద్యోగంలోనే ఒక స్పిరిచువాలిటీని ఉంది అనే విధంగా ఒక పాట పాడారు. దిమ్మ తిరిగిపోయింది ఆ పాట వినిన తర్వాత. ఆ తర్వాత ప్రార్థన చేశారు. కళ్ళు మూసుకొని అందరూ చేతులు జోడించి ప్రార్థన ముగించి అందరు డిస్పర్స్ అయ్యారు. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని మన కల్ట్లో భాగంగా చేసుకోవాలంటే, నా కోసం పనిచేసేలాగా చేసుకోవాలంటే, నాకు వాడి రక్తం కూడా కార్చైనా నాకు లాభాలు సంపాదించేలాగా వాడిని వాడుకోవాలంటే, వాడిని ఆ విధంగా బకరా చేయాలి అని అంటే అక్కడ ఒక స్పిరిచువాలిటీ తీసుకురావాలి నేను. అర్థమవుతుందా చెప్పింది? ఒక భక్తిని తీసుకురావాలి అక్కడ. అదే క్రమంలో ఈ జుడాయిజర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, లెట్ us స్టార్ట్ దిస్ మోటివేషన్ విత్ సర్కంసెషన్. ఆ తర్వాత కొన్ని దినాలని ఆచరిద్దాం, సబ్బాతును ఆచరిద్దాం, కొన్ని పండుగలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో, వాటిని ఆచరిద్దాం. ఎయిమ్ ఏంటి అని అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవునికి దగ్గర అవుదామని కాదు. ఎయిమ్ ఏంటి అని అంటే మనం చేసే పనిలో, మన యొక్క లైఫ్ స్టైల్లో, మనం సాధించేటువంటి క్రియల్లో మనం నీతిని పొందుకోవాలి, మనం తృప్తిని పొందుకోవాలి. మన క్రియల్లోనే మనం దేన్ని పొందుకోవాలి? తృప్తిని పొందుకోవాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంట?
మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరా నేల. వేటికి? లోక సంబంధమైన మూలపాఠములకు. 10వ వచనంలో ఉంటుంది, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏంటి ఈ దినములు, మాసములు, ఉత్సవ కాలములు? అప్పట్లో వాళ్ళు పూజించేటువంటి వాళ్ళ దేవతలకు సంబంధించినవి కాదు. అదో చెప్పింది, ఆ దేవతలకు సంబంధించినవి కాదు. బైబిల్ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలు, యూదుల యొక్క ఆచారాలు. బైబిలే కదా, ఈయనే కదా యేసుక్రీస్తుని కూడా పంపించాడు. యేసుక్రీస్తు ద్వారా రక్షింపడ్డాం. ఇప్పుడు అదే ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే తప్పేంటి? అనొచ్చుగా వాళ్ళు, అనొచ్చా? అనొచ్చు. చూడండి, అయితే పౌలేమంటున్నాడంటే 11th verse, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. మీ విషయమే నేను పడినటువంటి కష్టం, మీకు సువార్త చెప్పి మన ప్రభువులకు తీసుకొచ్చి ఎంత కష్టపడ్డానో అదంతా వ్యర్థమేనేమోనని నేను భయపడుచున్నాను. చూడండి, ఈరోజు కూడా విశ్వాసులు అని చెప్పబడేటువంటి అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఆ విధంగా సంఘ సభ్యులు అయినటువంటి వాళ్ళైనా సరే, ఈ విధమైన ప్రవర్తన వాళ్ళలో కనిపిస్తే, లోక సంబంధమైనటువంటి మూల పాఠముల తట్టు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనుక కనిపిస్తే, దైవజనులకు ఇదే అనిపిస్తుంది, వీళ్ళ కోసం పడినటువంటి కష్టము వ్యర్థమైపోవునేమో. సహోదరులకు అలాగనే అనిపిస్తుంది, తోటి సహోదరులకి. ఏంటి మళ్ళా వెంటనే హృదయం మారిపోయిందేంటి ఈ వ్యక్తికి? దేవుని వైపు హృదయం పోయి లోక సంబంధమైనటువంటి మూలపాఠములు, మనుషుల దగ్గర మెప్పు, డబ్బు, వీటి వైపు ఎక్కువగా ఆలోచిస్తుందేంటి? అసలు లక్ష్యం పడలేదేమో, నా ప్రయాస అంతా వ్యర్థమేమో, నేను చాలా ప్రయాసపడ్డాను, ఈ అమ్మాయి రక్షింపబడింది, ఈ అబ్బాయి రక్షింపడ్డాడు అని అనుకున్నాను, కానీ లక్ష్యం పడలేదా? నా ప్రయాస వ్యర్థమా? నేను సరిగ్గా ప్రయాసపడలేదా? ఇంకా ఉందా ప్రయాసపడాల్సింది? చూడండి, ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ యువర్ ఇటర్నల్ సాల్వేషన్. ఈ రకమైన బిహేవియర్ గనక మనలో గనక ఉంటే అది నీ నిత్యమైన రక్షణకు అది ప్రశ్నార్థకం చేసేటువంటి పరిస్థితి. ఇది నిత్యమైన రక్షణకు నువ్వు విగ్రహారాధనలు విడిచిపెట్టి వచ్చుండొచ్చు, వ్యసనాలను విడిచిపెట్టి వచ్చుండొచ్చు, భయంకరమైన జీవితాన్ని విడిచిపెట్టి వచ్చుండొచ్చు. ఆ ప్రాంతాలకు కూడా నువ్వు పోకుండా ఇక్కడే ఉండొచ్చు, కానీ ఎల్లు ఆ ప్రాంతానికి అంటున్నాడు పౌలు. ఒకప్పుడు నువ్వు ఏ ప్రాంతాల్లో తిరిగావో, ఒకప్పుడు ఏ విగ్రహాలకు మొక్కావో, ఎల్లు ఆ ప్రాంతానికి వెళ్ళు. కూర్చో, కొంతసేపు వెళ్ళి గుళ్ళో కూర్చోపో, కొంతసేపు వెళ్ళి ఆ వ్యభిచారం సంబంధమైనటువంటి స్నేహితుల మధ్యలో కూర్చోపో, కొంతసేపు కూర్చొని ఆలోచించు. ఆ రోజు దేనికోసం పాకులాడానో ఈరోజు దానికోసమే కదా నేను పాకులాడుతుంది. ఆలోచించు. గుండెలు బద్దలైపోయేటువంటి విషయం అన్నమాట ఇది. ఆ విధంగా పరీక్షించుకొని ప్రభువుని మరొకసారి ప్రభువుకి జీవితాన్ని ఇవ్వాలని పౌలు కోరుకుంటా ఉన్నాడు. సో 12th verse నుంచి ఇంకా కొన్ని విషయాలు వివరిస్తూ ఉంటాడు. మనం నెక్స్ట్ మనం చూద్దాం. అందరూ కళ్ళు మూసుకొని